తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 7వ తేదీకి సరిగ్గా 30 నెలల కాలం పూర్తయింది. అంటే హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ చేసుకుంది. అటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కూడా దాదాపు 20 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. రానున్న ఎన్నికలను తామే జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పారు. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల వరకు వాళ్ళే పార్టీ నడిపే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళే మళ్ళీ అధికారంలోకి తెస్తామని ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో కొంత క్రమశిక్షణ తప్పుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ తప్పుతున్న సంకేతాలను ఏ రకంగా సరిచేయబోతున్నారు, ఇలాంటి చాలా అంశాలను ఈ వారం మన వీకెండ్ ఇంటర్వ్యూలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. మహేష్ కుమార్ గౌడ్ గారు మాతో ఉన్నారు. నమస్కారం మహేష్ కుమార్ గౌడ్ గారు. ఎలా ఉంది? 20 నెలలు మీరు పీసీసీ చీఫ్గా పూర్తి చేసుకున్నారు. 30 నెలలు ప్రభుత్వం కూడా పాలన పూర్తయింది. సరిగ్గా హాఫ్ అయిపోయింది, ఇంకొక హాఫ్ మిగిలి ఉంది. చాలామంది సినిమా ఇంటర్వెల్ ముగిసింది, ఇంటర్వెల్ డిజాస్టర్ అయిపోయింది, బీఆర్ఎస్ కామెంట్ చెప్తున్నాను మీకు, మిగిలిన హాఫ్ కూడా ఏం పెద్దగా కనిపించట్లేదు అనే విమర్శలు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కొన్ని ఇష్యూస్ కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ టర్మ్ని? బీఆర్ఎస్లు చెప్పేది ఇంటర్మిషన్ తర్వాత డిజాస్టర్ అని. అసలు క్లైమాక్సే ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. అసలు సిసలైన క్లైమాక్స్ చూడబోతారు. 2023 డిసెంబర్లో మాకు అధికారం ఇచ్చారు ప్రజలు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, 10 ఏళ్ల ప్రభుత్వం పట్ల విసిగిపోయి రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం, ఇచ్చిన వాగ్దానాలు ఏవి పూరించకపోవడం, ముఖ్యంగా బీద ప్రజానికానికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఉద్యోగాలు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇవన్నీ కూడా సకాలంలో సరైన మార్గంలో టేకాఫ్ కాకపోవడం. ఇంకా 10 ఏళ్ళు ఇచ్చాము, ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి చాలా అనుకున్నారు. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు మాకు నమ్మినారు, అధికారం ఇచ్చినారు. మేము కూడా చాలా వాగ్దానాలు ఇచ్చాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు చూసి 8 లక్షల కోట్లు, నెల తిరిగేసరికి 6-6.5 వేల కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. వచ్చే ఆదాయం 18,000 కోట్లు దాటట్లేదు. 6-6.5 వేల జీతభత్యాలు, మిగిలిన డబ్బులతో రాష్ట్రం నడుపుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి భట్టి గారు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వారు అందరూ కూడా సమిష్టిగా కష్టపడుతూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానంలో దాదాపుగా మెజారిటీ అంశాలను పూరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉండి కూడా ఇవాళ 30 నెలలు 7th పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఈ 30 నెలల కాలంలో ప్రభుత్వ పరంగా చూసుకుంటే ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యాల వరకు పేదల ప్రజల ఒక సెంట్రిక్గా ప్రభుత్వం నడుస్తూ ఉంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఒక్కటంటే ఒక్క పేదవానికి రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా అర్హత కలిగి అడిగిన ప్రతివానికి రేషన్ కార్డు ఇస్తూ ఉంది. ఇవాళ నియోజకవర్గానికి 3,000 చొప్పున అర్హత కలిగి ఉండి ఏ పేదవాడు కూడా ఇల్లు లేని వాడికి ఉండకూడదని 3,000 చొప్పున నియోజకవర్గం ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కోట అయిపోతా ఉన్నాం. అంటే మీరు ఈ 2.5 ఏళ్ళు అంటే ఇంటర్వెల్ వరకు సినిమా పూర్తయింది అనేది చూసుకుంటే అది డిజాస్టర్ అనేది బీఆర్ఎస్ వాదన. మీరు కూడా నన్ను పీల్చుక తింటారా, నన్ను చీరుక తింటారా, డబ్బులు లేవు ఏం చేయగలను అని ముఖ్యమంత్రి కామెంట్ కానీ, నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలతో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయలేము, కొత్త పథకాలు ఏమో అభివృద్ధి కొత్తగా ఇంప్లిమెంట్ చేయలేమని భట్టి గారు అన్నారు. మీరు కూడా చెప్తున్నారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని. అంటే 2.5 ఏళ్ళకే ఆర్థికంగా ఇంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మిగిలిన 2.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, ఎలా నడపగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ పాపం మనది కాదు. బీఆర్ఎస్ పార్టీ మనం ఒక లెక్కలు చూసుకుంటే 65 ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పు అంతా కూడా 68,000 కోట్లు దాటలే. అప్పు తేవడం గొప్ప పని కాదు. పేయింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఆర్థిక వనరులు ఉండి మనం పే చేయగలుగుతామని అప్పు తేవాలి. వాళ్ళు 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు తెస్తే మీరు 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు తెచ్చారు. ఎందుకు తేవాల్సి వస్తుంది? అప్పు కట్టడానికి అప్పు తెస్తున్నారు. కానీ మీరు చెప్పింది ఏంటి? మాకు కట్టడానికి కూడా అనుభవం ఉంది, అప్పులు ఎన్నున్నా వాటిని తీరుస్తాం, ఖర్చులు తగ్గిస్తామని చెప్పారు కదా. ఆనాడు ఖర్చులు ఏది దుబారా చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆ 10 ఏళ్ల పాలన ఎంసీహెచ్ఆర్డీ లేదా 100 కోట్లతో బిల్డింగ్ కట్టారని ముఖ్యమంత్రి నివాసం కోసం కూడా ఒక 30 నివాసాన్ని ప్రగతి భవన్ పక్కన పెట్టి కొత్త నివాసము దళిత డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. చిన్న ఇంట్లో ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగాలని కొంత పెద్దలు కావాలి.
అది పెద్ద వాళ్ళు చెప్పినంత డబ్బు ఏం పెట్టలేదు. నామినల్ అమౌంట్తో కట్టినారు. 100 కోట్లు కాలేదా? వాళ్ళు చేసిన ఉదార ఖర్చులు దుబారా ఖర్చులతో పోలిస్తే మాది 5% కూడా కాదు లెక్కలు తీసుకుంటే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, వయబుల్ కాదని తెలిసి కట్టాల్సిన చోట కట్టకుండా చాలా లోతుకెళ్ళి కట్టడం ద్వారా అధిక వ్యయం అయ్యి 1,20,000 కోట్ల రూపాయలు దాంట్లో గోదావరి నదిలో పోసి ఇవాళ ఏం ఫలితం ఉంది? కుంగిపోయాయి ప్రాజెక్టులు. ప్రజాధనం వృధా అయింది కదా, దుబారా అయింది కదా. మేము అలా ఏదో దుబారా చేయట్లేదు, చాలా పకడ్బందీ వ్యూహంతో కన్స్ట్రక్టివ్ మెథడాలు ఉపయోగించి ముందుకు పోతాం. అంటే మహేష్ గారు నేను అంటుంది ఏంటంటే మీరు చెప్పిన హామీలు కానీ మీరు ఇచ్చిన మాటలకు కానీ ప్రజలు మిమ్మల్ని చాలా నమ్మారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు, కేసీఆర్ మొత్తం దుబారా చేశాడు, అవినీతిమయం చేశాడు, వీళ్ళు బాగా పాలిస్తారు అని గట్టిగా మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేశారు. కానీ మీరు 2.5 ఏళ్లలో ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు మీరు పెట్టిన ఖర్చు కంటే మీరు ఇవ్వని అమలు చేయని హామీలకు ఇంకా చాలా పెట్టాలి. ఎందుకంటే రైతు భరోసా 15,000 అన్నారు, కేవలం 12,000 ఇప్పుడు మీరు ఇస్తుంది. ఇంకా 3,000 పెంచాల్సి ఉంది. అది మీరు ఇచ్చిన హామీ ప్రకారం. ఫస్ట్ చెప్పింది కూడా వాళ్ళు 10,000 ఇస్తున్నా, మేము 15,000 మీరు చెప్పింది. ఇప్పుడు ఒకటి మనం ప్రాక్టికల్గా మేము అధికారులు పెన్షన్ 2,000 ఉన్నాయి, 4,000 చేస్తాం. అంచనా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం. అంచనాకు తగ్గట్టు రాబడి లేదు ఈ రాష్ట్రంలో. మేము ఊహించిన అంచనా కొంత తగ్గింది, దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి లాగా ఏ అంశాన్ని కూడా మేము ఇచ్చిన వాగ్దానం జారవిడిసట్లే. ఇప్పటివరకు మెజారిటీ అంశాలు ఇచ్చాం. ఉద్యోగాలు లెక్క తీసుకుంటే వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు సబ్జెక్టు కరెక్షన్ 50 నుంచి 60,000 లేవు, 1,00,000 పైన ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. అసెంబ్లీలో పెట్టారు. ప్రభుత్వ పరంగా ఇచ్చినట్టు ఉద్యోగాలు 10 ఏళ్లలో 1,00,000 పైన ఉన్నాయి, 50 నుంచి 60,000 దాటలే. మేము 2.5 ఏళ్లలో 85 నుంచి 90,000 ఇచ్చాం. అందులో వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్లు పెట్టిన 50,000. ఎవరు ఆపమన్నారు? మనం ఆపమన్నాం. ఆఫ్ కోర్స్ అందులో ఇద్దరికి ఉంటుంది కదా క్రెడిట్. ఎందుకు ఉంటుంది? మీరు ఇవ్వలేదు, మేము వచ్చి ఇచ్చాం కదా. విధులు ఏ విధంగా నిర్వహించారు వాళ్ళు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా సెక్రటరియట్కి రానటువంటి పరిస్థితి, ఫామ్ హౌస్ నుంచి పాలన చేశాడు, అస్తవ్యస్తంగా జరిగింది, అధికారుల మీద అధికారం వదిలేశారు. సో రకరకాలుగా ల్యాప్స్లు జరిగినాయి. అందుకే ప్రజలు మాకు ఇచ్చినారు. ఇవాళ మేము ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ప్రధాన ఎజెండా బీద ప్రజలు. ఇవాళ రేషన్ కార్డు, ఉచిత బియ్యం, 200 యూనిట్కు ఫ్రీ కరెంట్ అనేది చాలామందికి తెలియదు. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఆ ఊర్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కి వెళ్తే దాదాపు 70 నుంచి 72% ఉచిత పథకం అందుతూ ఉంది, అమలు అవుతుంది. అది కాకుంటే వాళ్ళు 500, 1000, 2,000, 3,000 పవర్ బిల్ కట్టాలి. తగ్గించాం కదా మనం. అవును, ఇది ఒక పెద్ద సదుపాయం కదా. 10 ఏళ్లలో ఎంత విదేశీ పెట్టుబడి తీసుకొచ్చినారు మీరు? ఇలా గ్లోబల్ సమ్మిట్ చేసాం. ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు దావోస్కి వెళ్ళి 2 సార్లు దాదాపు 78,000 కోట్ల విదేశీ పెట్టుబడి తెచ్చారు. దానిలో 50%, 60% టేకాఫ్ అయినా పెద్ద ఉద్యోగాలు కదా. ఉన్న 3 సిటీలనే అభివృద్ధి చేయట్లేదు. ఉన్న 3 సిటీల్లో 1,00,000 సమస్యలు, వర్షం వస్తే మొత్తం నీళ్లు నిండిపోతున్నాయి, ట్రాఫిక్ ఇష్యూలు, రోడ్లు వైడనింగ్ కాకుండా ఇబ్బందులు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న 3 సిటీల్లో ఉంటే 4వ సిటీ మొదలు పెట్టారు, రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అనే విమర్శకు ఏం చెప్తారు? 4వ సిటీ ప్రధాన కారణం డీసెంట్రలైజేషన్. సిటీని ఎప్పుడు కుదించబడితే, తొక్కిసబడితే నీకు ఏముంటుంది? ఇదే ట్రాఫిక్ సమస్య వస్తుంది. చెన్నై లాగానో ఫోర్త్ సిటీ అనేది కూడా అన్ని అంగులతో ప్రపంచ స్థాయికి తగ్గ ఒక సిటీ కట్టాలని. విదేశీ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? నీకు ప్రాపర్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ వాతావరణం బాగుంది, ఎన్విరాన్మెంట్ బాగుండాలి, కొత్త ఫెసిలిటీస్ రావాలి. ఫోర్త్ సిటీ అనేది అధునాతన అంగులతో అసలు లేదు అనేది ఉండదు అక్కడ. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్, స్పోర్ట్స్, దాని అవతల అగ్రికల్చరు, ఆ మధ్యన ఇండస్ట్రీ, ఒక దీర్ఘకాలనే ప్రణాళిక. అంటే రేపే ఎల్లుండే కడతామని కాదు. రాయ్పూర్ సిటీ 30 ఏళ్ళు కడుతూనే ఉన్నారు. ఇప్పటికే అది కొత్త క్యాపిటల్. పరంగా ఎక్కడ కూడా అంత డబ్బుతో కట్టలేము. న్యాచురల్గా గ్రాడ్యువల్గా గ్రోత్ కావాలి. ఫోర్త్ సిటీ వల్ల ఏంటి లాభం అంటే ప్రపంచంలో పెట్టుబడిదారులు కానీ ఒక ప్రపంచంలో గొప్ప సిటీ ఉంటే ఆకర్షిత అవుతుంది, పెట్టుబడులు వస్తాయి. గ్లోబల్ సమ్మిట్ చేస్తే ఎంత వచ్చేది మనకు? దాదాపు 5,80,000 కోట్లు వచ్చాయి. దాంట్లో 30%, 40%, 50%, 60% వేసుకోండి. ఎంత పెద్ద ఇన్పుట్ అది. మీరు 10 ఏళ్ళు చేశారు, ఐటీ మంత్రి కేటీఆర్ గారు చేశారు, చదువుకున్నవాడు కదా. ఎన్ని వందల కోట్లు తెచ్చారు? 25,00,000 కోట్లు పెట్టుబడులు అన్నారు. 25,000 కోట్లు దాటలే విదేశీ పెట్టుబడులు.
ఇలా పెద్ద పెద్ద యూనిట్లు వస్తూ ఉన్నాయి, ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇది ఒక కళ కదా. ఎంత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తే దానికి సమానంగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మనకు కావాల్సింది అదే కదా, అవును. ఎంప్లాయ్మెంట్ కావాలి. సిటీ మన వాతావరణం, దేవుడి దేవాలు మంచి వాతావరణం సిటీ. ఇక్కడ లా అండ్ ఆర్డర్ మంచి మెయింటైన్ చేసి ఎన్విరాన్మెంట్ మంచిగా చూపిస్తే విదేశీ పెట్టుబడులు వస్తారు. ఇప్పుడు మీరు ఫోర్త్ సిటీని ఒకటి అదేదో పెద్ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్గా చూపిస్తున్నారు. ఇటు మూసీ రిజనరేషన్ ఒకటి చేస్తూ అది కూడా 1,00,000 కోట్లు అని చెప్తున్నారు. ఏదో సంథింగ్ జరుగుతుంది. చాలా సందర్భాలు నేను అంటే కూడా వచ్చే clarity ఇచ్చాను. ఎన్నికలకి రెండు మీకు ఎజెండా ఉంటాయా? డెఫినెట్గా ఇవి రెండు మనకు ఉపకరిస్తాయి. మూసీ అనేది పేదలు ఇల్లు కూల్చేస్తున్నారు కదా, అది ఎట్లా మూసీ ఉపకరిస్తుంది అనేది అక్కడక్కడ? వీళ్ళు చెప్తున్నట్టు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కాదు, 10 నుంచి 12,000 కోట్లు ఉంటాయి. ఐఎమ్ నాట్ కరెక్ట్, రాంగ్. అదే చెప్పారు 10 నుంచి మీరు 12,000 చెప్పింది అఫీషియల్ గా 12,000 కోట్లే. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు మూసీ అనేది జీవనది. ఇక్కడ వికారాబాద్లో స్టార్ట్ అయ్యి కింద నల్గొండ వరకు నల్గొండ వరకు వెళ్తుంది. పోతుంది. నిజాం ప్రభు ఉన్నప్పుడు అది ఒక సస్యశ్యామలమైనటువంటి నది. మంచినీటి ఇది. ఇప్పుడు ఏమైందని ఎంక్రోచ్మెంట్స్ వచ్చి వీళ్ళు ఎంక్రోచ్మెంట్ తీయొద్దు అంటారు. నది లోపల ఇల్లు కట్టుకున్నాడు, నది లోపల ఇల్లు కట్టుకున్నాడు, ఎంత ప్రమాదంలో ఉంటాడు. 1932, 37లో నిజాం ఉన్నప్పుడు ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఈ హైదరాబాద్ సిటీ జనాభా 70-80 వేలు, 25,000 మంది కొట్టుకుపోయారు మూసీలో. అవును, ఇది చరిత్ర. అంటే 1/3 జనం కొట్టుకుపోయింది. అలా ప్రకృతి ఎప్పుడు చెప్పిరాదు, ప్రకృతి వైపరీత్యం చెప్పిరాదు. పెద్ద వర్షం పడితే మూసీ నదులు నడిపోవాలి, ప్రక్షాళన అవుతా ఉంటాయి. ప్రక్షాళన చేయాల్సిందే కానీ ప్రక్షాళన ప్రక్షాళనకు ఒక కాకుండా సిస్టమ్ ఉంటుంది. ముందు ముఖ్యమంత్రి పొల్యూషన్ గారు తీయాలి, ఇచ్చిన- ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బఫర్ జోన్ power- ఏంటి, ఎఫ్టీఎల్ ఏంటి Definitely చూడాలి. గా. అట్లా కాకుండా ముందే ఇల్లు కూల్చివేత మొదలు లేదు, పెట్టారు కదా. అది ప్రచారం మాత్రమే. చేశారు కదా, మీరు ఇల్లు కూల్చారు కదా. ఏదైతే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిందో ఆ. మూసి నదిలో ఇల్లు కట్టుకుంటే ఎవడు పాపం అది. నేను అదే అంటున్నాను, అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్టు లేదు అని. కూల్చున్నవాడికి వాడిని ఇల్లు లేని వాడి కింద చేయలే కదా మనం. ప్రభుత్వ వాళ్ళకి పరంగా ఇచ్చారనుకోండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం. 80% ఇష్టంగా పోతున్నారు. అది కాదండి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఒకటి ఇప్పుడు ఖమ్మంలో కూడా మొన్న ఇల్లు కూల్చారు, కొన్ని 10-1200 ఇల్లు కూల్చి 700 మందికి పట్టాలు ఇచ్చారు. కూల్చి పట్టాలు ఇవ్వడం ఏంటండి? వాళ్ళకి అక్కడ అకామిడేషన్ చేసావు, వాళ్ళకి సర్ది ఏదో ఒకటి చేయొచ్చు కదా. అది మీ ప్రభుత్వం మీద మీ మీద వ్యతిరేకత దాంట్లో రాలేదా? నేను కూడా రాలేదా మీ మీద వ్యతిరేకత? దాంట్లో నేను కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేశాము. అక్కడ ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలుసుకున్నాము. దాంట్లో కొంత ప్రభుత్వ భూమి ఇముడున్నది. అవును, వాళ్ళు అక్కడ నుంచి నిరాశ్రలు కాకుండానే వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. కూల్చేశారు వాళ్ళ ఇల్లు. అవును, మరి కూల్చి తర్వాత ఇచ్చారు ప్రభుత్వ పట్టాలు. స్థలంలో తర్వాత ఉన్నట్టు పట్టాలు ఇచ్చారు. వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు ఇల్లు తొలగించినారు. అన్ని కూల్చేశారు. ఇప్పుడు మూసీ కూడా మూసీ ప్రక్షాళన అన్నది మనకి హైదరాబాద్కి చాలా అవసరం, భవిష్యత్ తరాలకి. అవసరమే కానీ అది ప్రాసెస్ ప్రకారం వెళ్ళట్లేదని లేదు, చాలా తప్పింది. విమర్శలు సోషల్ మీడియాలో పెట్టుకొని చేస్తా ఉన్నారు. మీరు రండి, మనం కెమెరా తీసుకుని వెళ్దాం, మూసీ ఫస్ట్ ఫేజ్ చూసేద్దాం. ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన జరుపుతారా? సాబర్మతి లాగా మనది వైడన్ రివర్ కాదు, చిన్నది, చాలా చోట్ల కుదించుకుపోయినది. కొన్ని ఒక చోట్ల దగ్గర దూరం ఉంది, దగ్గర ఉంది, లెవెల్ చేయాలి. దాన్ని 3 ఫేజ్ల కొంత సుందరీకరణ చేసుకుని గార్డెనింగ్ చేసుకోవడం. మహాత్మా గాంధీ పెడతాంటే జాతిపితను మనం గౌరవించుకుంటామంటే వద్దంటారు. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కూల్చి అక్కడ జాతిపిత విగ్రహం పెడతామంటే ఎలా అండి? అపార్ట్మెంట్ ఏడగట్టారు ఒకసారి చూసుకోవాలి. ఉంది, మూసీకి చాలా దూరంలో ఉంది. లేదు ఉన్నాయి, లేదు, దాని ముందు చాలా ఉన్నాయి కదా. ఇంకా బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోన్ ఏది లోనే కూడా ప్రైవేట్ ల్యాండ్ తొలగించట్లేదు. అంత గుడ్డిగా పోదు ప్రభుత్వం. వీళ్ళు చెప్తున్న సంఖ్య తప్పుడు సంఖ్య. మహేష్ కుమార్ గౌడ్ అంతమంది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే, ఎఫెక్ట్ అయిన ప్రతి వానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. రైట్. మీరు హైడ్రా తెచ్చారు, హైడ్రాని ఒకరు బూచిగా చూస్తున్నారు, మీరేమో అది పెద్ద వ్యవస్థగా చెప్తున్నారు. ఎందుకంటే నార్సింగి ఏరియాలో నేను ఒకటి చూశాను, ఒక పెద్ద బిల్డింగ్, అక్కడ ఆందోళనలు కూడా చేశారు విపక్షాలు. కరెక్ట్గా అది మూసీలో కట్టి ఉంది. ఆ బిల్డింగ్ చాలా పెద్దది, దాని జోలికి వెళ్ళట్లేదు. నేను కూడా దాని మీద ఇంకొకటి ఎక్కడో నేను కూడా దాని మీద రాశాను. బట్ అది లెక్కలు తీశారు, అది బఫర్ జోన్ బయట ఉందనే మాట చెప్తాను. నాకు కూడా మీలాగే మొదటి సైడ్ అనుమానం వచ్చి ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పినాను. అది మళ్ళీ సర్వే చేశారు, మళ్ళీ చూశారు. బఫర్ జోన్ కొంతమంది కాలేజెస్, కొంతమంది యూనివర్సిటీస్ ఏదున్నా అవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. హైడ్రా వాళ్ళు కూడా చాలా మంది వాటి జోలికి వెళ్ళట్లేదు. హైడ్రా విషయంలో కూడా స్కూళ్ళు కాలేజెస్ ఉన్నాయి, తర్వాత పోతామని చెప్పారు, అది వెళ్ళట్లేదు. హైడ్రా నిరుపేదల ఇల్లు కొన్ని చేస్తున్నారు. కొన్ని నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నాను మీకు. ప్రైవేటు భూముల్ని కూడా బఫర్ జోన్ లో ఉంది, శిఖంలో ఉంది అంటూ బేరసారాలు చేస్తున్నారు నాయకులు. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కొంత దొంగలు ఉంటారు. ప్రతి వ్యవస్థలో ఒక 5% దోపిడీదారు దొంగలు ఉంటారు. వాళ్ళ హైకోర్టు 100కి 5గురిని మనం పరిమాణికంగా తీసుకోలేము. ఇంకా సోషల్ మీడియాలో ఉన్నది లేనిది ఉన్నట్టు రకరకాలుగా ప్రచారాలు.
వాస్తవానికి సోషల్ మీడియాలో వస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రజలు అది గ్రహించుకోవాలి. హైడ్రా నా అంటే దృష్టిలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది. సోషల్ మీడియాలో వచ్చేది అంతా వాస్తవం కాదు. ఇది గ్రహించుకోవాలి. కొన్ని వాస్తవాలు అయితే ఉంటాయి కదా, మీడియా అనేది ఎంత గొప్ప సాధనమో ఇలా దాన్ని ఎంత దుర్యోగం దాన్ని అవుతుందో మిస్యూజ్ మనం కూడా చేస్తున్నారు. అర్థం చేసుకోవాల్సిన అంటే అవసరం ఉంది. మహేష్ గారు, హైడ్రా అంటే ఇప్పటిదాకా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని అనుకుందాం. ఇప్పటిదాకా అంతా అబ్రివేషన్ అదే అనుకుందాం అందరం. కానీ ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అది హిట్లర్ సైన్యం, అది వాళ్ళు ఎక్కడికక్కడ అసాసినేషన్ చేసే సైన్యం, అది అట్లా పోయి చేసేది. మా హైడ్రా కూడా అలా చేస్తుంది, ఎక్కడికి పడితే అక్కడ డిస్మెంటల్ చేసి పడేస్తున్నాం అంటే భయపెడుతున్నాం అనే రకంగా మాట్లాడారు. అది కొంచెం వివాదాస్పదమైంది. ఆ వ్యాఖ్యల్ని మీరు అది సమర్థిస్తారా? ఆయన వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని సమర్థిస్తారా మీరు? నేను దాంట్లోకి పోదలుచుకోలేదు. ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. దాని విషయంలో అంటే హిట్లర్ నాకు ఆదర్శం అని మాట్లాడారు. ఢిల్లీలో కూడా చర్చ అయింది. ఆయన చెప్పింది ఏంటంటే వేరే కోణంలో చెప్పాను తప్ప నేను ఆ హిట్లర్ గురించి మాట్లాడింది అంటే కాదని. హిట్లర్ ఆదర్శంగా హైడ్రాని పెట్టుకున్నాడు, దాన్ని ఆదర్శంగా నేను ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నానని చెప్పారు. హిట్లర్ని ఒక విలన్ గా చూస్తాము. అవును, అది ఇప్పుడు అదే పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఆయన అన్నది వేరే కోణంలో అన్నాననే మాట చెప్పడం జరిగింది. అందుకే దాంట్లో నేను ఏకీభవించేది ఉండదు, అంటే హైడ్రా అట్లా వ్యతిరేకించేది జనం ఉండదు. మీదకి వెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా లేదు. ఇష్టారాజ్యంగా కూల్చేస్తుంది అంటారా? ఆ దానికి అంటే అనుకోవాలా? హైడ్రాని ఆ రకంగా మనం మీరు వాడుకుంటున్నారా? ఊహించుకోవడానికి లేదు. మీరు ఇప్పటికీ చూడండి, నేను మీతో ప్రజలకి నేను ఇస్తాను. ఎవరైనా హైడ్రా వల్ల నిజంగా పేదవాడు నాకు ఈ ఫలానా చోట నా ఇల్లు పోయిందని ముందుకు వస్తే నేను ముందుండి పునరావాసం ఇప్పిస్తా. దాంట్లో కూడా తప్పుడు ప్రచారం ఎక్కువైంది. సోషల్ మీడియా ప్రచారం అంటే ఎక్కువైంది. ప్రైవేటు భూములను కూడా, అంటే నా దృష్టికి కొన్ని వచ్చాయి కాబట్టి అడుగుతున్నాం మేము. కొన్ని ప్రైవేటు భూములను అవి చెరువుతో శిఖంతో సంబంధం లేని వాటిని కూడా, అవి చెరువు భూములు శిఖం భూములను ఏదో పేర్కొంటారు. అట్లా కొన్ని అక్కడికి హైడ్రా అక్కడికి వెళ్ళిపోతుంది. కొన్ని- దాంతో కొన్ని- హైకోర్టు కూడా అక్షంతలు వేసిన సందర్భాలు ఉన్నాయి. సంఘటనలు నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను. శేర్లింగంపల్లిలో ఒక అంటే సంఘటన అది జరిగినప్పుడు, కావాలని వెళ్తున్నారని చర్చ. కూకట్పల్లిలో ఒక సంఘటన అనుకోకుండా పోతే నేనే రంగనాథ్తో మాట్లాడి ఇది వాస్తవం కాదు మీరు గ్రహించుకున్నప్పుడు వాళ్ళు కూడా వాస్తవం తెలుసుకుని వెనక్కిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అంటున్నాను కొన్ని- నేను. ఎందుకు అంత కీన్ గా అబ్జర్వ్ చేయకుండా వెళ్ళిపోతున్నారా? బ్లాక్ మెయిల్ చేయడానికి, ఒక పెద్ద కార్యక్రమం చేయాలన్నప్పుడు కొన్ని తప్పిదాలు ఉంటాయి, ల్యాబ్స్లు ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటూ పోవాలి. కొంచెం బట్ హైడ్రాని మొత్తంగానే ఏదో పేద ప్రజల ఇల్లు కూల్చడానికి వచ్చిందనో, అదే రకంగా ఈ బూచిగా హిట్లర్ సైన్యంలో బూచిగా ప్రతిపక్షాలు జనానికి ఒక భయం అవుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ దీన్ని ఒక బూచిగా చూపించే ప్రయత్నం అయితే చేసింది. అది తప్పు. హైడ్రా వల్ల మంచి జరిగిందని చెప్పే జనం పెరుగుతూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో. మహేష్ కుమార్ గౌడ్ 2.5 ఏళ్ళు జరిగింది, అధికారం నడిపారు. ఇప్పుడు కొంత ప్రభుత్వంపై కానీ, మంత్రులపై కానీ, ఎమ్మెల్యేలపై కానీ అక్కడక్కడ విమర్శలు, భూ కబ్జాలు లాంటి ఆరోపణలు ఇలాంటివి కొన్ని వస్తున్నాయి. మీ దృష్టికి కూడా వస్తున్నాయి అనుకుంటా. ఎందుకంటే కొంతమంది మంత్రుల కుటుంబ సభ్యుల ప్రమేయాలు, లేకుంటే కొండా సురేఖ కూతురు మాట్లాడింది చూసాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద కేసు ఇష్యూ కూడా చూసాం. అది కొంచెం విపక్షాలకు కష్టంగా మీరే ఇచ్చినట్టు అనిపించట్లేదా అలాంటి ఆరోపణలు? అంటే కొంత ఎమ్మెల్యేలు కొంత మంత్రుల మీద ఆరోపణలు వస్తున్నాయి. బట్ మనం కొంత ఆరోపణ అనేది ప్రతిపక్షాలు చేస్తాయి. ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నా ప్రతిపక్షాలు ఉన్న పార్టీ మంత్రుల మీద ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తాయి. బట్ కానీ మహేష్ కుమార్ గౌడ్ మీద ఏం పెద్ద ఆరోపణలు రావట్లేదు ప్రతిపక్షాల నుంచి. జనం లేదంటే అంటే మనం జనరల్ గా అయితే మీ మీద కూడా చేయాలి కదా మరి. నా మీద వస్తున్నాయి, ఎక్కడో నిప్పులేని ఈ మధ్యకాలంలో నా మీద పొగ కూడా వస్తున్నాయి కదా. మీ మీద మీ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, అది వేరు. రాజకీయంగా ఇవన్నీ ఎదుర్కొంటేనే 40 ఏళ్ళు ఈ రాజకీయాలు ఉన్నాము. అవును. నేనేమంటానంటే నిజంగా ఆరోపణలు ఎవరి మీద వస్తే దాంట్లో పస ఉంటే డెఫినెట్గా పార్టీ యాక్ట్ చేస్తుంది. నేను ఇవాళ కూడా చిట్చాట్లు చెప్పాను. కిషన్ రెడ్డి గారు బొగ్గన మీద చేస్తే ఎంక్వైరీ చేయమని అడిగేది. మీరే మంత్రి, ఎంక్వైరీ చేయండి. మా దగ్గర 3 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది భూపాలపల్లిలో అనేది. అందుకే ఎంక్వైరీ చేసి తప్పిదాలు జరిగితే మా పార్టీ పరంగా మేము చర్యలు తీసుకుంటాము. నైని కోల్ బ్లాక్ ఇష్యూ కూడా బట్టి విక్రమార్క గారి మీద వచ్చింది. ప్రభుత్వ సొమ్ము కాజేయడానికి ఎవరికి హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము. మా వ్యక్తులు తప్పు చేసినా మేము డెఫినెట్గా సరిదిద్దాం. కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ కదా, చేయండి, ఎంక్వైరీ చేయండి, నష్టమేముంది. కరెక్టే కదా. రైట్. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ మీద ఈ పార్టీ విషయానికి వద్దాం. అంటే మీ పార్టీలో కొంత క్రమశిక్షణ గాడిలో పెట్టాల్సిన బాధ్యత పిసిసి చీఫ్గా మీదే. పార్టీ పరంగా అయితే మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పరిస్థితి, ఒక్కసారి ఆడియో మీకు వినిపిస్తా. చాలా సీనియర్ మంత్రి అయిన, ప్రభుత్వ సలహాదారు కూడా, ఆయన ముందు విందాం. షబ్బీర్ అలీ ఆడియో ఒకసారి విందాం. ఎందుకన్నా ఉరి పెట్టుకోమంటారు నన్ను? ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ. డబ్బులు పని ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? బికారి నేను బికారి వాడు. నేనైతే వాళ్ళ డబ్బులు పెడుతున్నారు.
తీసుకోండి వాడు నేను నమ్ముతున్నాను నేను, నాకు ఎవ్వరు లేడన్నా. వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నా. సారీ నువ్వు వినటంటే ఓకే, దానికి నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ డౌట్ అన్నా అసలు నేను ఎప్పుడో చూసి పరిచయం నాకు కైలాక్షన్ చెప్పారు తెలియదు అది ఇప్పుడు నాకు లిస్ట్ వచ్చింది. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది మనం ఏం చేస్తాం. ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తారో అట్లా అస్థాన పొద్దున కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయే పరిస్థితిలో ఉంది. మిమ్మల్ని కూడా పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ కూడా ఇట్లా చేస్తున్నాడు, పదవులు డబ్బులకు ఇంకేదో కొంచెం బీపు కూడా వేసాం మేము ఆడ. అలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు, మరి ఈ సలహాలు మీకు ఇస్తున్నారో మరి ఎవరికి ఇస్తున్నారో నాకు తెలియదు. ఇలాంటి విమర్శలు వచ్చినా కూడా సరే అఫ్కోర్స్ షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టున్నారు ఈరోజు, కానీ అది షోకాజ్ నోటీస్తో సరిపెట్టే అంశం వల్ల షోకాజ్ ఇవ్వాల్సింది ఏముంది, ఆయన మాట్లాడేది కనిపిస్తుంది కదా, ఇంకా షోకాజ్ ఏముంది. షబీర్ అలీ అంశం ఇది ఏఐసీ పరిధిలోకి పోయింది. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని షబీర్ అలీ గారి పార్టీకి తీసుకొచ్చినారు. అవును, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది వారే తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఇచ్చారు కదా, మీరెందుకు ఇచ్చారు ఆయనకు తెలియకుండా? ఆ రోజు పరిస్థితి షబీర్ అలీ గారు కామారెడ్డి నుంచి వెళ్ళి నిజామాబాద్ నిజామాబాద్లో పోటీ చేశారు. అవును, రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పోటీ చేసినారు. అవును. ఆ కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా పనిచేసినాడు. ఇక్కడ షబీర్ అలీ గారు నిజామాబాద్ పోయినప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి గారికి పనిచేస్తున్న కార్యకర్తలు అవసరం ఉన్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి నాకు గట్టిగా పనిచేసినాడు, వీరిని కమిటీలోకి తీసుకోవాలి అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఓకే, రేవంత్ రెడ్డి గారి సూచనతోనే రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మనం వారిని కమిటీలో తీసుకున్నాం. యంగ్ ఉన్నాడు, కొంచెం ఎనర్జెటిక్ ఉన్నాడు, పని చేస్తాడు అని పెట్టాము. ఇక్కడ సీనియర్ షబీర్ అలీ ఉన్నారు, ఇద్దరు కలిసి పనిచేసుకుంటారు అనుకున్నాం. ప్రధాన కార్యదర్శి పెట్టినాక వారి గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ గ్రూపుల తగదంతా ముఖ్యమంత్రికి నాకు చుట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీకే చూడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఒక జిల్లా ఎన్ఎస్ఏ అధ్యక్షుడి నుంచి పిసిసి అధ్యక్షుడు అయ్యాడంటే ఎంత నిబద్ధతుంటే ఈ స్థాయికి వచ్చుంటా నేను. ఎప్పుడన్నా ఈ 40 ఏళ్ల జీవితంలో మహేష్ గౌడ్ అనే వ్యక్తి ఫలానా నుంచి ₹1 ఆశించిన ఎవరని చెప్తే నేను దేనికైనా సిద్ధం. పార్టీలో ఉన్నంత ప్రజాస్వామ్యం ఎక్కడ ఉండదు. ఎందుకు లేదంటే 50 కోట్లు తీసుకొని పిసిసి చీఫ్ పదవి తెచ్చుకున్నాడు కోమటిరెడ్డి. ఆనాడు క్యాబినెట్ లో ఉన్నారు, ఆ ముఖ్యమంత్రి క్యాబినెట్ లో మరి అదే ప్రజాస్వామ్యం ఉంది మీలో, నేను ఒప్పుకుంటాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారిని పిసి అధ్యక్షుడు చేశారంటే ప్రజల్లో మైలేజ్ ఇమేజ్ ఉంది, కొంత ప్రభుత్వం రావడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశంతో చేసినారు. రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చినప్పుడు నాలాంటి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ కూడా ఆనాడు కొంత ఆలోచించాము, కానీ పార్టీ అన్ని ఆలోచించి ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో పెట్టినప్పుడు మేమందరం కూడా వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసాం, అంతా కలిసి పనిచేస్తున్నాం. ఇలా అధికారంలోకి వచ్చామంటే ఆనాడు కోమటిరెడ్డి, మా జగ్గారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామన్న, బట్టి, ఉత్తమన్న ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసింది నేనే. అధికారంలోకి రావాలి, ప్రజలు మనం కోరుకుంటా ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత ఇప్పుడు షబ్బీర్ అలీ మాటలు కానీ, లేదంటే జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, ఆయన 40 ఏళ్ళు మీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి కరెక్ట్గా లేదు ఈయన పాలన, ఈయన కింద పనిచేయలేమని బయటకు పోయాడు. మొన్నగాక నిన్న మీ పార్టీలోకి వలస నాయకుడు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కూడా ఫోన్ ఎత్తట్లేదు, ఇదేం పార్టీ ఇదేం కథ అని ఆయన ఆడియోనే బయటకు వచ్చింది కదా. కొన్ని ల్యాబ్స్లు నేను కూడా అంటే కొన్ని వాస్తవాలు ఒప్పుకునే అలవాటు ఉంది. ఆల్రెడీ మైపాల్ రెడ్డి వచ్చిన ఎమ్మెల్యే బ్యాక్ వెళ్ళాడు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే కరెక్ట్గా నడపలేకపోతున్నారా పార్టీ? అట్లే ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా అందరినీ అన్ని రకాలుగా సాటిస్ఫై చేయలేం. అది కరెక్టే. ఉన్న లిమిటెడ్ వనరులు మాట్లాడే వాళ్ళని కూడా మీరు ఏం చేయలేకపోతే ఓపెన్ గా మాట్లాడారు. జీవన్ రెడ్డి తనకు తాను బయటకు పోయేదాకా చేయలేకపోయారు మాటలన్నా. ఒకటి ఉంటుంది, క్రమశిక్షణ అంటే సస్పెండ్ చేయడం, భయపడుతుందా డిస్మిస్ చేయడమే కాదు, ఇంకా భయపడుతుందా? లేదు, క్రమశిక్షణ సంఘం అంటే సస్పెన్షన్ డిస్మిస్ కాదు. శిక్షణ సంఘం చైర్మన్ మీదే విమర్శలు వచ్చాయి. మనం దాన్ని సర్ది చెప్పి కొంత కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం. మీరు ఉదాసీనంగా ఉంటామంటే మహేష్ గౌడ్ చేతగా కాదు. ఒక పద్ధతి ఉంటుంది, కొంత పెద్ద చిన్న గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ తీసుకోవాల్సినప్పుడు డెఫినెట్ చర్యలు తీసుకుంటాం. నేను నా ప్రమాణ స్వీకార కార్యక్రమం చెప్పాను, మహేష్ కుమార్ గౌడ్ అనేవారు సామ్యుడిగా సాధువు కనబడతాడు, కానీ నేను కూడా కరాటేలో ఒక బ్లాక్ బెల్ట్ అనే మాట చెప్పాను. అవును, ఇష్యూ వచ్చినప్పుడు ఫర్మ్గా యాక్ట్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. మేము ఇది 35 ఏళ్ళ రాజకీయం నేర్చుకుంది ఇదే. ఎక్కడ తలొగ్గాలో, ఎక్కడ శాంతంగా ఉండాలో, ఎక్కడ యాక్ట్ చేయాలో, ఎక్కడ కఠినంగా ఉండాలో తెలిసిన వ్యక్తులమే. అందుకే పీసీ అధ్యక్షుడు అయినా నేను.
ఉంటుంది, కొంత లెవరేజ్ ఉంటుంది, కొంత వెసులుబాటు ఉంటుంది. బట్ గీత దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. దాంట్లో పెద్ద చిన్న ఏముండదు. పార్టీ సుప్రీం, ఓకే. పార్టీ సుప్రీం. ముఖ్యమంత్రికైనా, నాకైనా, మామూలు కార్యకర్తకైనా పార్టీ సుప్రీం. సుప్రీం కానీ మీ గౌరవానికి భంగం కలిగినప్పుడు పిసిసి మాట్లాడతారు. చీఫ్ గా మీకే భంగం ఓ, కలిగితే నాకు నా మామూలు మీద నాయకులకు మిగిలిన వాళ్ళకి నా ఏంటి మీరు మీద ఇచ్చేది? నా మీద చాలా ఆరోపణలు ఉమ్, ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయి. అవును. నేను రెడీ టు ఫేస్. రాజకీయాల్లో ఉన్నాం కదా, ఫేస్ చేయాల్సిందే కదా, మహేష్ కుమార్ గౌడ్ ఫేస్ గారు చేస్తాం. కూడా కానీ మహిళల విషయంలో మాట్లాడకూడదు. అదే ఆమె ఫిర్యాదు కూడా చేసినట్టుంది. చంద్రశేఖర్ రెడ్డి గారి వైఫ్ మహిళలు కంప్లైంట్ గౌరవించుకున్నాం, ఇచ్చారు. మాట్లాడకూడదని నా విన్నపం. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మీ మీద కూడా వ్యక్తిగతంగా పిసిసి చీఫ్గా ప్యారలల్గా వ్యవస్థ నడుపుతున్నారని, మీరు మంత్రులకు ఫోన్లు చేస్తున్నారని, కొన్ని పనులు చెప్తున్నారని, ఇట్లా రకరకాలుగా మీ మీద కూడా వస్తున్నాయి ఈ మధ్య. నేను ఏ మంత్రి కన్నా ఆర్థిక లావాదేవీల విషయంలో ఫోన్ చేసినట్టు ఎవరైనా చెప్తే నేను ఈరోజు పదవి వదిలేస్తాను. ఎస్, మంత్రులకు చెప్తా, ఎమ్మెల్యేలకు చెప్తా. నా దగ్గరికి వచ్చే జనం, వాడికి అవసరం ఉంటే కానిస్టేబుల్కైనా ఫోన్ చేస్తా, ఎస్పీకైనా ఫోన్ చేస్తా, అటెండర్కైనా ఫోన్ చేస్తా, కలెక్టర్కైనా ఫోన్ చేస్తా, మంత్రులు కూడా ఫోన్ చేస్తా. కానీ వ్యక్తిగత పనులు కావు. నా వ్యక్తిగత పనులు ఎవరిని అడగను నేను. అంతే. పొద్దున్న లేస్తే నేనుండే 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 50 మంది వస్తారు. ఉమ్. 5:30, 6 గంటకే వస్తారు. ఎందుకు వస్తారు? పనులు వాళ్ళకి కాంగ్రెస్ ఇబ్బందులు అధ్యక్షుడు ఉంటాయి, పోతే స్పందిస్తున్న వస్తారు. అందుబాటులో నా ఉంటారు. దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిది ఇంటాను, ఫోన్ చేస్తాను. ఉమ్. కొన్ని అయితే కొన్ని కావు. మంత్రుల విషయం మంత్రులు కూడా ఫోన్ చేస్తా, ఫలానా ఇష్యూ ఉందని. నేను రోజుకి 4 నుంచి 5 లెటర్లు సీఎం గారికి రాస్తా. నా దగ్గరకు విన్నపాలు వస్తే దాన్ని చదివి అది సబబుగా ఉందంటే డెఫినెట్గా ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా. కొన్ని స్పందిస్తారు, కొన్ని స్పందించి ఉంటాయి, అట్లా కొన్ని జట్లంగా ఉంటాయి. అవును. మంత్రులు కూడా చెప్తాను. మా గవర్నమెంట్, ఐఎమ్ ది పార్టీ ప్రెసిడెంట్. మంత్రులు పార్టీ మంత్రులు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు. అవును. నేను చాలా సందర్భాల్లో ఏం చెప్తాను, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్తాను. ఎందుకు చెప్తాను? సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ అల్టిమేట్లీ పార్టీ సుప్రీం మాకు. వచ్చే ఎన్నికలకు కూడా మళ్ళీ అప్పుడు వైఎస్ డిఎస్ లాగా నేను మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరం కలిసే ఎన్నికలకు వెళ్తాం. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అంటే మీరు మామూలుగా 3 ఏళ్ల టర్మే కదా పిసిసి చీఫ్ అనేది. అంటే నెక్స్ట్ 3 ఏళ్ళు కూడా మీరే అవుతారని ప్రకటించేశారు రేవంత్ రెడ్డి గారు. మినిమం 3 ఏళ్ళు ఉమ్. అవసరం అనుకున్నప్పుడు కంటిన్యూ అవుతారు. చేయొచ్చు. అవసరం లేనప్పుడు ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఏ బాధ్యత ఆ మేము బాధ్యత ఇద్దరమే సిద్ధం. వెళ్తామని చెప్తున్నారు కదా. కాకపోతే ఉమ్. మాకు ఆ కెమిస్ట్రీ కుదిరింది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఆనాడు ఆయన పీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, మేమిద్దరం కలిసి దాన్ని ప్రాపర్గా కోఆర్డినేట్ చేసి పెద్దల్ని, సీనియర్ని అందరినీ కొంత అడ్జస్ట్ చేసుకొని ముందుకు నడపాలి. కాబట్టి అధికారంలోకి వచ్చాం. ఉమ్. వారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక 5-6 నెలలకి నేను పీసీ అధ్యక్షుడు. ఇప్పుడు కూడా కొన్ని అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని కొంత ఒడుకుదొడుకులు ఉంటే దాన్ని సెట్ చేసుకుంటూ కలిసిగా పోతా ఉన్నాము. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ మధ్య అంటే నామినేటెడ్ పోస్టులు మీరు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఇచ్చినట్టున్నారు. ఇచ్చాం. కానీ ఈ మధ్య వచ్చిన ఒక నామినేటెడ్ పోస్టు వివాదంగా మారింది. మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. మహిళా కమిషన్ చైర్మన్. అక్కడ మేయర్ అయిపోగానే కొద్ది రోజులు ఖాళీగా ఉంచిదాన్ని ఆమె పోస్ట్ మేయర్ దిగేంత వరకు విజయలక్ష్మి గారికి మహిళా కమిషన్ ఇచ్చారు. నేరెళ్ల శారదకి ఈవెన్ ఫుల్ టర్మ్ అది 3 ఏళ్ళు. కానీ ఆమె చేసింది 1 year 1.5 year అంతే. అంటే సునీతా లక్ష్మారెడ్డి ఎక్స్టెన్షన్గా ఆమె చేశారు. ఆమెకి ఎక్స్టెండ్ చేయకుండా ఆమెను పక్కన పెట్టారు. ఆమె పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు. జిల్లా కాంగ్రెస్లో ఉన్నారు. 20-30 ఏళ్ళుగా మీ పార్టీ కోసం చేసిన ఒక వ్యక్తిని పక్కన పెట్టి, సరే ఆఫ్ కోర్స్ అంతకంటే బెటర్ ఆప్షన్ మీరు తెచ్చి పెడితే ఎవరేమనేవారు కాదేమో, కానీ మేయర్ అయిపోగానే తెచ్చి పెట్టారు. ఇక్కడ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి మీ దృష్టికి వచ్చాయా ఈ విమర్శ వచ్చిందా మీ దృష్టికి? నేను రోజు అన్నీ వింటా ఉంటాను. అదే మొన్న 17 చైర్మన్లు ఇస్తే 13 మంది గాంధీ భవన్తో అనుబంధం ఉన్నటువంటి పాత నాయకులు వెలికి తీసి ఇచ్చాం. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పటికి కూడా దాంట్లో ఒక 2 చైర్మన్లు ఎర్ర బస్సులు తిరుగుతారు. అవును. అలాంటి వాళ్ళకి చైర్మన్లు ఇవ్వగలిగాం. అవును. నేను, ముఖ్యమంత్రి గారు, మీనాక్షి గారు కూర్చొని మీరు చెప్పే మహిళా కమిషన్ నేరేళ్ల శారద కంటిన్యూ కావాలని నేను కూడా కోరుకున్నాను. కానీ కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి పార్టీ పరంగా. ఏంటి అనేది విజయలక్ష్మి గారు హైదరాబాద్ మేయర్ గా 5 ఏళ్ళు ఉన్నారు. సింఘ్వి గారు టీఆర్ఎస్ నుంచి గెలిచి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సింఘ్వి గారు నిష్ణార్థుడైనటువంటి లీగల్ అడ్వకేట్, అవును, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. వారు రాజ్యసభలోకి కంపల్సరీగా తీసుకెళ్లాలన్నప్పుడు కేశవరావు గారు ముందుకు వచ్చి రాజీనామా చేశారు. సలహాదారు ఇచ్చారు. ఒక రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆషామాషి కాదు. దానికి కాంపెన్సేషన్ ఇచ్చారు. సలహాదారు ఇచ్చారు. ఏదైనా రాజ్యసభనే కదా, సలహాదారుకి ఇచ్చినారు. ఆనాడు ఇచ్చిన కమిట్మెంట్ గద్వాల విజయలక్ష్మి గారు కూడా రిటైర్మెంట్కి సముచిత స్థానం ఇస్తామని. అంటే మేయర్గా చేశారు. చదువుకున్నామే కాబట్టి నేరేళ్ల శారద గారిని పిలిచి మాట్లాడి విజయలక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది.
చైర్మన్ ఇచ్చాం. సభ్యులది మాట్లాడండి మీరు. సభ్యులు ఏ రకంగా ఇచ్చారు చెప్పండి. బాగానే ఇచ్చారు. చాకలి ఐలమ్మ మనమరాలకి మనవరాలికి ఇచ్చాము, ఇచ్చారు, శంకరమ్మకి ఇచ్చాము. అందులో క్వశ్చన్ లేదు. అది ఒక సదాలక్ష్మని 20 ఏళ్ళు మహిళా కాంగ్రెస్ ఉన్నటువంటి సభ్యులు దళిత బాగానే మహిళకి ఇచ్చారు. ఇచ్చాము. చైర్మన్ దే ఇష్యూ వచ్చింది. ఉస్మా షాకిర్కి ఇచ్చాము. అదే, ఒక రాధాబాయ్ అని ఒక లంబాడా వరకే ఇష్యూ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడిగారు. డైరెక్ట్లు ఇంత పగడబందికి ఇవ్వగలిగాను. సముచితంగా న్యాయం చేయాలి. మీరు ఇప్పుడే చెప్పినట్లు రాజ్యసభ పదవి అనేది ఆషామాషి కాదు, ఆయన రాజీనామా చేశారు అని చెప్పారు. కరెక్ట్ మీరు చెప్పింది. రాజ్యసభ అనేది అత్యున్నత పదవి. ఆ అత్యున్నత పదవిని మీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు రాకుండా కుట్ర చేశారు. తెలంగాణలో ఉన్న ఒక కేసుని దాచిపెట్టారు. ఆమె నామినేషన్ వేశాక బయట పెట్టారు. బీజేపీకి ఆమెకు రావాల్సిన రాజ్యసభ బీజేపీకి వెళ్ళేందుకు సహకరించారు. అందులో తెలంగాణ నాయకుడే ఒక కీలక పాత్ర అనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దేశవ్యాప్తంగా, ఇక్కడే కాదు. దానికి ఏం చెప్తారు? ఎందుకంటే మీరే మీనాక్షి నటరాజన్తో 3-4 రోజులు మధ్యప్రదేశ్లో ఉన్నట్టున్నారు. మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ ఎంపీ కావాలని మనస్ఫూర్తి కోరుకున్న వ్యక్తిలో నేను ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, మీరు పోయి అక్కడ పర్యవేక్షణ చేయండి అని. ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ బెల్ట్ కింది లెవెల్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. అవును, మీరన్నిటికీ ఎవరైనా ఒకరు దాంట్లో ఇన్వాల్వ్ అయింటే ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకున్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సిట్ అయ్యమని డిమాండ్ కూడా వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ విషయంలో ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య బీజేపీ చేసింది అంటే, నామినేషన్ వేసే దాంట్లో కేసులు ఉంటే మనం వ్యక్తపరచాలి. అవును, అసలు కేసే లేదు తెలంగాణలో. ఇక్కడ ఎఫ్ఐఆర్ కాలే, ఒక క్రిమినల్ రికార్డ్ రాలే. హైకోర్టు సమన్లు ఇచ్చింది. సమన్లు నాకు ఇప్పుడు 20-30 సమన్లు పెండింగ్ ఉన్నాయి. ఇస్తారు నోటీసులు, ఎవరో అర్జీ పెట్టుకుంటే కోర్టు ఇస్తుంది, కంప్లైంట్ అది చూడమని ఇస్తుంది. ప్రైవేట్ కంప్లైంట్ అది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నిబంధనలకి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదా కల్పించి బీజేపీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓని ఒత్తిడి తెచ్చి డిస్క్వాలిఫై చేయించారు. డిస్క్వాలిఫై చేయాల్సిన గ్రౌండే లేదు. నిర్దాక్షిణ్యంగా డిస్క్వాలిఫై చేశారు. చర్చ అంతా దాని మీద జరగాలి, వాస్తవానికి జరగాలి. కానీ చర్చ ఇంకో వైపు జరిగింది. ఎందుకు జరిగిందంటే మధ్యప్రదేశ్ మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా విన్నాను. ఒకసారి చూడండి. कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए, कहाँ से आए हमारे? तेलंगाना से। कहाँ से आए भाई? और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं. मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं. तो कांग्रेस की ये स्थिति है. రైట్, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తమకు ఇచ్చారనే రకంగా ఆయన మాట్లాడారు. తర్వాత ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆమె. అంటే కాంగ్రెస్ ఒక నాయకుడు పిఏ నా దగ్గరకు వచ్చాడు, డీటెయిల్స్ తీసుకొని పోయాడని ఆమె కూడా చెప్తున్నారు. అది నిజంగా కూడా వాస్తవం ఎంత, వాస్తవమా కాదా అనేది ఎంక్వైరీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంతసేపు అండి డెఫినెట్గా వస్తుంది. ఏఐసిసి కూడా దీన్ని సీరియస్గా పరిగణిస్తోంది. అవును, నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా ఏఐసి మీటింగ్లో దీని మీద పూర్తిగా వివరణ ఇచ్చినాను. ఇది ఒక ప్రైవేట్ కంప్లైంట్, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి అంశం. కుట్ర కోణము అంటే 1-2 ఉన్నాయి దీంట్లో. 8th రోజు నామినేషన్ వేస్తే ఆవిడ వేసిన నామినేషన్ ఓపెన్ డాక్యుమెంట్ అయింది. అప్పుడు ఆ పర్టికులర్ లేడీ అది చూసుకొని మీనాక్షి గారికి మెసేజ్ పెట్టారంటున్నారు. ప్లస్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టినారు. అది అప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది కదా ఆ లెటరు. అక్కడ ఎందుకు మనము దాన్ని మెన్షన్ చేయాలంటే మెన్షన్ చేయాల్సిన అవసరమే కాదు, ఈ సబ్జెక్టే కాదు. కేసులు మెన్షన్ చేయమని అడిగినారు. కేసే లేదు, కేసు కాదు. నిన్న దౌర్భాగ్యం, బాధాకరం ఏంటంటే నిన్న కోర్టు కూడా దాన్ని ఖారిజ్ చేసింది, రిజెక్ట్ చేసింది. కేసే కాదని కాదు, ఇక్కడ హైకోర్టు చేసింది, అక్కడ క్రిమినల్ కోర్టు కూడా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు చేసిన తప్పిదాన్ని సుప్రీంకోర్టు అన్న కనీసం పరిశీలిస్తారు అనుకున్నాను. ఎలక్షన్ పిటిషన్ పోవాలి. దుర్మార్గం చర్య ఆ రోజు చేసిండు ఆయన, తప్పు కాదు, ఒత్తిడి వల్ల చేశారు. ఏముంటుంది ఇంత ఒక మహిళను చూడకుండా. మీనాక్షి నటరాజన్ గారు నాకు తెలిసి మాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం, ఒక సోదరిమణిలాగా. ఆవిడ నీతి నిజాయితీకి నిలుపుటద్దాం. ఈ దేశంలో అతి తక్కువ మంది నిజాయితీ పరులు ఆవిడ ఒక ఆమె. దాంతోపాటు పరిపూర్ణంగా గాంధీయవాదాన్ని పాటిస్తుంది. ఒక మహిళ
అవును. ఒక మహిళను కూడా చూడకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా పోటేశారంటే బీజేపీ యొక్క దిగజారుడుతనము, అధికారం కోసం ఎంత దూరం పోతామనేటువంటి ఒక నానుడి ఎలా బయటపడింది. మహేష్ గారు, మీనాక్షి నటరాజన్కి జరిగిన అన్యాయం మీద అంటే తెలంగాణలో ఉన్న 4 రాజ్యసభ ఉన్నారు మీకు ఇప్పుడు, అందులో ఎవరో ఒకరు రాజీనామా చేస్తారు, ఆ స్థానంలో ఆమెను పంపుతారని ఒక చర్చ జరుగుతుంది. ఆ స్కోప్ ఉందా? ఈ ఊహాగానాలు. సరే, మీనాక్షి నటరాజన్ గారికి అన్యాయం జరిగింది, దాన్ని ఏ రకంగా పూడుస్తారు ఆమె ఇప్పుడు బేసిక్గా ఆవిడకి రాజ్యసభ పోవాలని ఇంట్రెస్ట్ లేదు వాస్తవంగా. ఆవిడ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవాలనుకుంది, డాక్టరేట్ చేయాలనుకుంది. అనుకోకుండా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆవిడకు అవకాశం ఇచ్చారు, చేజారిపోయింది. ఆవిడ పార్టీ సేవలకు వాడుకుంటారు. రైట్. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏంటి అంటే మీకు కాంగ్రెస్లో ఉన్న ఒక నాయకుడు, ఒక మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ సంథింగ్ వెళ్తాడు, ఒక వివాదం ఏర్పడింది. దాంతో కొన్ని పత్రికల్లో మీరు మీడియాలో ఒక ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్ ఫెయిల్యూర్ పీసీసీ చీఫ్ అని రకరకాల కథనాలు వచ్చాయి. ఇంకేదో మీకు సంబంధించిన వీడియోలు ఉన్నాయో ఏవో అని ఒక పోస్టులు. ఏంటి అసలు ఆ ఎపిసోడ్ ఏంటి అసలు? రాజకీయాలు ఉన్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని పట్టించుకుంటే మనం ప్రజలకు ఇచ్చే సమయం వృధా అయిపోతుంది. రాజకీయాల్లో ఉన్నాం కదా, న్యాచురల్ ఇలాంటి విమర్శలు కొంత వస్తూ ఉంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాను. ఎవరు ఎన్ని విమర్శ చేసినా మనకున్న నిబద్ధత, కార్యకర్తలు మన అదే మనకు బలం. ఆ బలంతో ముందుకు పోతాం. అంటే ఆ ఎపిసోడ్ కంటిన్యూటీలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమంటే మీరును మీనాక్షి నటరాజన్ గారు అడ్డుపడ్డారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ రాజ్యసభకి ఎసరు వచ్చింది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ విషయం నేను నమ్మను. ఇలాంటి జరిగినాయి ఊహాగానాలు చాలా వస్తాయి, రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. దానిలో వాస్తవం ఎంతో అది కూడా మనం వేరు చేసుకోవాలి. ఈ రాజకీయం అన్నప్పుడు ఊహాగానాలు, విమర్శలు, ప్రతి విమర్శ ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఇవన్నీ అధిగమించినప్పుడే నాయకులం అవుతాం. అధిగమించే స్థితిలో నేను ఉన్నాను. అదే పీసీసీ చీఫ్ ఎట్లా ఉందో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు కూడా అట్లా హాట్ కేకులుగా ఉన్నాయి. చాలా కాంపిటీషన్ ఉన్నట్టుంది. దాన్ని ఎందుకు ఫిల్ చేయట్లేదు? ఒత్తిళ్ళు ఉన్నాయా? నిజంగానే ఉంటాయి. న్యాచురల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పదవులకు ఉన్నటువంటి కాంపిటీషన్ అందులో వర్కింగ్ ప్రెసిడెంట్కి ఎక్కువ ఉంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంటే పీసీసీ చీఫ్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్గా ఉన్నాడు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పోస్టులు 4 ఉన్నాయి. సో కొంత కాంపిటీషన్ ఉంటుంది, కొంత ఇబ్బంది ఉంటుంది. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. వెరీ సూన్ ఇవన్నిటికీ ఒక జవాబు చెప్తాం. మహేష్ గారు, ఈ మధ్యకాలంలో మెయిన్ ఇంకొక ఇష్యూ ఏంటంటే కొంచెం తెలంగాణ వాదం అనేది మళ్ళీ కొంత రాజుకుంటున్నట్లు కనిపిస్తుంది. దానికి 2-3 సంఘటనలు చెప్తాను మీకు. ఒకటి, రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం. రెండోది, ఇక్కడ మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం. వాళ్ళని పెట్టడాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ అంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఒక టీడీపీ అధ్యక్షుడు అయిన టీడీపీ నాయకుడు, ఆయనే విగ్రహం పెట్టడం ఏంటి? పెడితే ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో పెట్టుకోవాలి కదా అనే ఒక చర్చ కూడా బయట ఉంది. తర్వాత ఆంధ్ర వాళ్ళది ఇక్కడ పెడుతున్నారు కాబట్టి తెలంగాణ గొప్ప వాళ్ళవి కూడా ఆంధ్రాలో విగ్రహాలు పెట్టాలని ఒక డిమాండ్ వస్తుంది. వీటికి తోడు తెలంగాణ ఆవిర్భావ దినం రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ నవనిర్మాణ సభ ఏదో పెడతా అని ప్లాన్ చేయడం, ఇవన్నీ కొంత తెలంగాణ వాదాన్ని మళ్ళీ రాజేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏమంటారు? తెలంగాణ వాదము, సెంటిమెంటు సపరేషన్కి ముందు తెలంగాణ కావాలని గట్టిగా కోరుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రాంతీయ విద్వేషాలను ఎప్పుడు రెచ్చగొట్టలేదు. ఎవరు రెచ్చగొట్టారు, ఏ రకంగా విద్యార్థులతో, నిరుద్యోగులతో చెలగాటం ఆడుకున్నారు, ఏ రకంగా ప్రాణ నష్టం జరిగింది మనకు తెలిసింది. చరిత్ర, అదొక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాన్ని నమ్మదు. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినా, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు కళాకారులని గౌరవించుకున్న సంస్కృతి ఉంది మన దగ్గర. ఎన్టీ రామారావు మహా గొప్ప నాయకుడు, నటుడు. బాలసుబ్రహ్మణ్యం గొప్ప గాయకుడు. ఇరు రాష్ట్రాలు తెలుగు ప్రజల గుండెల్లో వారు ఉన్నవారు. ఎన్టీ రామారావు విగ్రహం మేము ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిస్ ప్రకారం పెట్టాం. ఒక గొప్ప నటుడిని ఆదరించుకోవాలి. నటుడిగా కాకుండా అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, ఆయన నటునిగా కంపేర్ చేయలేదు అక్కడ. ఆయన అట్లా కంపేర్ చేసినారు. నేను మాట్లాడేది ఇప్పుడు చూసినారు మీరు మాట్లాడట్లేదు. నేనేం మాట్లాడిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు గొప్ప ఆర్టిస్ట్గా గౌరవిస్తాము. వారు రాజకీయ పార్టీ పెట్టిన రోజున వారి సిద్ధాంతం వేరు, వారి ఐడియాలజీ వేరు. మా ఐడియాలజీ, మా సిద్ధాంతం వేరు. కానీ కొన్ని విషయాల్లో ఇందిరాగాంధీతో విభేదించి కొన్ని విషయాల్లో వారు ఇందిరాగాంధీని అనుసరించారు. బీదలకు ఇల్లు ఇవ్వడం కానీ, 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఆ రకంగా వారిని గౌరవిస్తాం తప్ప ఒక ఆర్టిస్ట్గానే మేము ఇలా విగ్రహం పెట్టామన్న మాట చెప్పడం జరిగింది. ఆర్టిస్టులని, కళల్ని, కళాకారులను గౌరవించుకోవడం కాంగ్రెస్ సంస్కృతి.
దీన్ని వేరే కోణంలో చూడాల్సిన అవసరం తెలంగాణ లేదు. వాదంగా చూస్తున్నారు. లేదు, వాళ్ళకేం ఇది- చెప్తారు? వాళ్ళకేం రాజకీయంగా- బీఆర్ఎస్ అనేది ప్రతిపక్ష పార్టీ, దాన్ని వదిలేద్దామండి. Yes. తెలంగాణ వాదుల ప్రశ్నకి ఏం చెప్తారు? తెలంగాణ వాదులు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. వల్ల రెండు రాష్ట్రాలుగా విడిపోయినాం. మనకు కావాల్సింది ఏంటి? మన విధులు, మన నిధులు, మన నియామకాలు, మన నీళ్లు, మన ఆత్మగౌరవం, మన మన ఆత్మగౌరవం. నాయకులు, Separate అయ్యాం కదా. మన నటులు, Separate మన అయ్యా- ఫీలింగ్ వచ్చినప్పుడు సపరేట్ అయినాం కదా. ఏపీలో కూడా రెండు కూడా తెలుగు చిత్తూరు రాష్ట్రాలే కదా. మన ఇనేవాళ్ళు కాంతారావు గారిదో లేకుంటే మిగిలిన వాళ్ళేయో వాళ్ళు జయరాజ్ పైడి జయరాజ్ పెట్టుకోవాలి. పెట్టాలని ఇప్పుడు డిమాండ్ మనం వస్తుంది. ఎట్లయితే తెలంగాణలో మహానటుల్ని కళకు గౌరవించామో, ఆంధ్ర ప్రాంతంలో కూడా వారు గౌరవిస్తే సంతోషిస్తాము. గౌరవించుకోవాలి గౌరవించాలని కూడా, డిమాండ్ చేయలేదు. గౌరవించుకోవాలి కూడా, సంతోషిస్తాము. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. సపరేట్ అయ్యాం, అన్నదమ్ముల్లాగా పంచుకున్నాం కదా. అవును. పంచుకున్నంత మాత్రం అన్నదమ్ముల మధ్య నిరంతరం పోరైతే ఉండదు కదా. ఉండదు, ఎందుకు? కలిసి ఉండాలి. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. మన తెలుగు, మన తెలంగాణ, మన ప్రజలు, అన్నదమ్ములు అని మీరు చెప్తున్నప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సభను ఎందుకు అడ్డుకున్నారు మరి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు జీవితం అంతా హైదరాబాద్లో గడిచింది కదండి. అవును. సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉన్నాడు కదా. మా నాయకులు చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు పుణ్యం అండి తెలుగు చిత్రసీమ హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్నే ఉంది. ఇక్కడే ఉన్నారు కదా. ఎవరు అవును. అడ్డుకున్నారు? అవును. 2 జూన్ రోజు తెలంగాణ ఆవిర్భావం రోజు వచ్చి నువ్వు సభ పెట్టి దాన్ని డిస్టర్బ్ చేసి ఏదో ఒక రకంగా సెంటిమెంట్ రాజేస్తాను, నా వెనుక ఉన్న వారికి ఏదో లాభం చేస్తానంటే అది ఎట్లా అవుతుంది? లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కాకూడదు కదా. హైదరాబాద్ ప్రశాంతమైన అంటే వాతావరణం ఇక్కడ- కాబట్టి ఇలా ఆహా, విదేశీ అది కాదు. పెట్టుబడులు వస్తున్నాయి. అది కాదండి, నటులను గౌరవిస్తారు, Definitely. వ్యాపారులను గౌరవిస్తారు, మిగిలిన అందరినీ గౌరవిస్తారు. ఒక రాజకీయానికి మీకు ఒడ్డొస్తేనే రానివ్వరా? నటుల్ని అంటే రాజకీయ నాయకులు గౌరవిస్తాము. కాబట్టి వాళ్ళని పవన్ రానివ్వరా? కళ్యాణ్ ని నటుడుగా గౌరవిస్తాము. అదే అంటున్నా, ఇప్పటికీ రాజకీయ ఇప్పుడు నాయకులకు కూడా ఇబ్బంది వస్తేనే రానివ్వరా? పవన్ కళ్యాణ్ గారిని నటుడుగా ఇప్పుడు గౌరవిస్తాము. నా- కానీ రాజకీయ నాయకులుగా వారు ఇక్కడ రానివ్వరా? వచ్చి ఉసుగొల్పే మాటలు చెప్పి ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఖరాబ్ చేస్తారంటే ఎట్లా ఒప్పుకుంటాం? అంటే ఆయన ఒక మా comment డ్యూటీ చేశారు. కదా లా అండ్ ఆర్డర్ పవన్ కాపాడడం. కళ్యాణ్ గారు కూడా ఒక కామెంట్ చేశారు, నన్ను తెలంగాణ కాంగ్రెస్ రానియకపోతే దక్షిణాదికి రాహుల్ గాంధీ రావద్దు అంటున్నారు ఆయన. మరి ఇవన్నీ రాంగ్ కంపారిజన్స్. పవన్ కళ్యాణ్ తెలంగాణ రావాలని ఎప్పుడు అనలే. ప్రచారానికి పార్టీ ప్రచారాన్ని రావద్దని అడ్డుకున్నారు కదా మీరు. రావద్దని అనలే. మీరు సభనే అడ్డుకున్నారు. వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి శాంతితో ఉన్నట్టు మరి మీకు వాతావరణం ముందే ఎలా తెలుసు ఆయన రెచ్చగొడతాడని? కనబడుతుంది కదా ఆయన మాటలు బట్టి. వాతావరణం పాడు చేయొద్దు. ఉమ్. పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతాను నేను. అది కాదు, చిరంజీవి గారు నాకు బాగా పరిచయస్తుడు, ఒక అన్నలాగా చూసుకుంటాము. ఉమ్. కళాకారులు ఎప్పుడు గౌరవించే అంటే సంస్కృతి. గత 10 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? రెచ్చగొడుతున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ, వస్తే గిస్తే అప్పుడు రావాలి సమస్య. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు దీని వస్తుంది? వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు? పవన్ మీరే చెప్పాలి. కళ్యాణ్ సభ వెనుక ఎవరున్నారు? ఎవరున్నారు? మీరే చెప్పాలి. అదృష్ట శక్తులు ఉన్నాయి కదా. ఎవరు? బీజేపీ, చంద్రబాబునా మీ ఉద్దేశం? లాభం ఎవరో ఒక అంటే కూటమి ఏదో కదా అది. ఏదో ఏపీలో ఆశించి కూటమి అది. చేయాలనుకున్నప్పుడు డిస్టర్బ్ కాకూడదని. కానీ ఏది చెప్పినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా, రేపు బీఆర్ఎస్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సుస్థిరం. ఇలా చెప్తా ఉన్నాం. మీరు చంద్రబాబు On పొత్తు record. పెట్టుకొని పోటీ చేశారు కదా. ఎప్పటికీ మొన్న last time రాజకీయ సమ్మెకు ఎన్నికల్లో yes, 18 లో, yes. 2018 లో. మేము పోయినప్పుడు అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అభ్యంతరం ఏంటి అంటున్నా? నేనేమంటున్నా, ఎవరు వచ్చినా మీకేం ప్రాబ్లం? అందరినీ వ్యక్తిగతంగా స్వాగతం పలుకుతాం. కానీ రాజకీయం ఇక్కడ ఎవ్వరికి అవకాశం లేదు. కారణం చంద్రబాబు నాయుడు రాజకీయంగా పొత్తు పెట్టుకున్నారు మీరు. మీరే పెట్టుకున్నారు. గతం అది. తెలంగాణ వచ్చాక. గతం గతం అది. అంటే మీరు ఇవాళ చంద్రబాబు ఎవరితో ఉన్నారు? బీజేపీతో ఉన్నాడు. మరి మీరు చేస్తే తప్పలేదు, వాళ్ళు చేస్తే మేము తప్ప. బీజేపీతో కలుస్తామా? కలవం కదా. కలవరు. రెండు రైలు పట్టాలకు కదా. సెక్యులర్ పార్టీ మాది, మతతత్వ పార్టీ బీజేపీతో కలిసి వాళ్ళు రానివ్వరా ఇడికి? రారు కదా. అసలు కుదరదు కదా. బీజేపీకి మాకు ఎప్పటికీ ఫైట్ ఉంటుంది కదా. ఎప్పటికీ సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటాయి కదా. అంటే ఈ మధ్య కాలంలో ఇవాళ హరీష్ రావు నిన్ననో ఈరోజు కామెంట్, మొత్తం ఎక్కడైనా ముఖ్యమంత్రి ఓడిపోతున్నాడు, పార్టీ ఓడిపోతుంది, స్టాలిన్ కానీ లేకుంటే అక్కడెక్కడ మమతా బెనర్జీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కానీ, అట్లా సీఎం ఓడిపోతున్నాడు, పార్టీలు ఓడిపోతున్నాయి. అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా సీఎం ఓడతాడు, పార్టీ ఓడుతుంది. మమతా బెనర్జీనే ఉదాహరణకు తీసుకుందాం. ఎన్ని టర్ములు చేసింది ఆమె? 3 టర్ములు చేసింది. మేము కూడా 3 టర్ములు చేస్తాం. మరి 2 టర్ములని కేసీ, మినిమం 2 టర్ములని రేవంత్ గారు అంటున్నారు, మీరు 3 టర్మ్ చేస్తాం. మేము కూడా మమతతో పోల్చుకుందాం. పని చేస్తే ప్రజలు ఆదరిస్తారండి. ఈ సోషల్ మీడియా, ఈ రాంగ్ ఇన్పుట్లు, రాంగ్ ప్రచారం టెంపరీ గెయిన్స్ ఇస్తాయి కానీ లాంగ్ రన్ గెయిన్స్ ఇవ్వవు. నేను చాలామంది నాయకులకు కానీ కార్యకర్తలకు చెప్పేది, సోషల్ మీడియా మీద పూర్తిగా రిలే కావద్దు. మొత్తం వాస్తవం కాదు, అభూత కల్పతాలు, రాంగ్ న్యూస్ ఫ్లేరప్ చేస్తారు. వాస్తవాలు వేరు.
కేజ్రీవాల్ ఫ్యామిలీ ఎన్నిసార్లు చేసింది? చాలా సార్లు చేసింది కానీ ఇప్పుడు కరుణానిధి ఒకటే గారు term. ఒకటే ఎన్నిసార్లు టర్మ్ కాదు ముఖ్యమంత్రి ఇప్పుడు చేశారు? ఇప్పుడు ఒకటే టర్మ్. డిప్యూటీ సీఎంగా చేసినారు, ఆయన ముఖ్యమంత్రిగా చేసినారు. రైట్ మహేష్ గౌడ్ గారు, ఫైనల్గా తెలంగాణలో కొంత బీసీ నినాదం ఈ మధ్య చాలా పెరిగింది, మీకు కూడా తెలుసు. 42% ఇస్తా ఉన్నారు. సరే అఫ్ కోర్స్ అది కోర్టు అడ్డుకుంది, రాలేదు, అది ఒక చర్చ పక్కన పెడితే బీసీ ఉప ముఖ్యమంత్రి ఇంకొకరు రాబోతున్నారు, మహేష్ కుమార్ గౌడే అవుతారేమో అని ఒక చర్చ. నేను చాలా సందర్భాల్లో ఉమ్, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అతనే మాట చెప్పాను. అవును అన్నారు, మీరు కూడా అన్నారు. రేపు ఎల్లుండని కాదు, రేవంత్ రెడ్డి గారు మంచి పాలన ఇస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి అయ్యే ముందు బీసీ ఉప ముఖ్యమంత్రి అని అవుతారా? భవిష్యత్తులో ఉమ్, ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది. ఉమ్. ఇది క్లారిటీ. నెక్స్ట్ ఎన్నికలు బీసీ ముఖ్యమంత్రి అని చెప్తారా? నెక్స్ట్ వస్తామా, ఇంక మరో నెక్స్ట్ వస్తామా, బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజున బీసీకి ఇక్కడ అవకాశం వస్తుంది. అది ఎవరికి వస్తుందో వస్తుంది. అలాంటి సమిష్టి నాయకత్వంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం. సమర్థవంత నాయకత్వం ఇస్తూ ఉన్నాం, ఫలాలు ఇస్తూ ఉన్నాం. ప్రజలు డెఫినెట్గా గెలుస్తాం. అంటే జనరల్గా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈవెన్ జీవన్ రెడ్డి గారు అన్న కామెంట్ అయినా రేవంత్ రెడ్డి గారి మాటలైనా నాకు నిజమే అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టోటల్ రేవంత్ రెడ్డి కంట్రోల్కి వెళ్ళిపోయింది తెలంగాణలో. అధిష్టానం అంటూ లేదు దీనికి, రేవంత్ రెడ్డి అధిష్టానం అని జీవన్ రెడ్డి డైరెక్ట్ కామెంట్, అది మాజీ మంత్రి. అది కొంత బలంగా నాకెందుకు అనిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి గారు కూడా జనరల్గా వచ్చే ఎన్నికల్లో నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకునే స్వేచ్ఛ మీకు ఉండదు పార్టీలో. వచ్చే ఎన్నికలు కూడా నేనే ఉంటాను ముఖ్యమంత్రి, ఆ తర్వాత నాకు మొత్తం గెలిపించి కాంగ్రెస్ని నేను జాతీయ రాజకీయాలకు వెళ్తాను, ఇక్కడ ఉండదు అంటే మూడోసారి ముఖ్యమంత్రి కాను అని ఆయనదే చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ నేను కలిసి వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తామని ఆయనే ప్రకటించారు. మరి ఇలా చూడాలి. అంటే దానివల్ల రేవంత్ మీకు రెడ్డికి అంత ఏమర్థం స్ట్రాంగ్గా ఉన్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారైనా నేనైనా ఇందాక చెప్పిన ఒక కార్యకర్తనా, మాకు పార్టీ సుప్రీం. రాహుల్ గాంధీ, ఖార్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాం మేము. వారి మాటే మాకు శిరోధార్యం. రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారా వచ్చే ఎన్నికల్లో కూడా నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పారా? అవకాశం గెలుస్తే వారే అవుతారు, ఏముంది. చెప్పా, అధిష్టానం చెప్పిందా? నేను బీసీ ముఖ్యమంత్రి కూడా నేను డెడ్ లైన్ ఏం పెట్టట్లేదు. భవిష్యత్తులో అవుతారు, రేపు టర్మ్ అని చెప్పట్లేదు నేను. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారైనా మేమైనా ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా తీసుకుంటాం. బీఆర్ఎస్ పార్టీలో ఈ రకంగా నడిచిందా? పొద్దున ఉదయం లేచి టీ తాగిన తర్వాత ఒక నిర్ణయం, కేసీఆర్ గారు ఒక నిర్ణయం, కేసీఆర్ ఒక నిర్ణయం సోనియా గాంధీ రాహుల్ నిర్ణయం కదా మీది. లేదు, మీరు ఒక్కటి గ్రహించారు. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా యూనిలాటరల్ నిర్ణయం తీసుకోడు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ కూడా అందరితో మాట్లాడతారు, అందరి ఒపీనియన్ చూడండి. మొన్న సతీష్ అని ముఖ్యమంత్రి చేశారు కేరళలో. ఎందుకు సమయం పట్టింది? కేసీ వేణుగోపాల్ ఎంతమంది చర్చించారు, ఎంతమంది సీనియర్లు ఎన్నిసార్లు ఢిల్లీకి పిలిచారు. ఇది కాంగ్రెస్ పార్టీ. అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రజాభిష్టం మేరకు వేణుగోపాల్ గారు కావాలంటే అయ్యేవారు కదా. ప్రజాభిష్టం మేరకు సతీష్ గోపాల్ కోసమే కదా చేయడం జరిగింది. బీజేపీ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం అనేది ప్రతిదీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సుప్రీం బాడీ ఉంటుంది. ఆ సుప్రీం బాడీలో నిర్ణయం అయిన తర్వాతనే నిర్ణయాలు అవుతాయి. ఆ నిర్ణయం చేసే భాగంలో ముఖ్యమంత్రి గారు నేను కూడా పోతాం. అప్పుడప్పుడు క్యాబినెట్ లో బెర్తులు ఇంకా ఖాళీ ఉన్నాయి, అవుతాయి. అంటే ముఖ్యమంత్రి గారు అయిపోయింది కదా, ఇంకా ఎందుకు అవ్వట్లేదు? ఈ మధ్య ఉంటుందా క్యాబినెట్ అన్నది? ముఖ్యమంత్రి గారు హైకమాండ్ కలిసి తీసుకోవాల్సింది. ఉంటుందా ఈ మధ్య? పిసిసి పరిధిలోని అంశం కాదు, కానీ ఉంటుందా ఈ మధ్య? చూడాలి ముఖ్యమంత్రి గారు ఆలోచన. మీరు కూడా నామినేటెడ్ పోస్టులు రేపు మాపని 4-5 సార్లు చెప్పారు, అవి కూడా కదా. ఇప్పుడు ఇంకున్నాయి కదా చాలా, 70 చైర్మన్ వేసాం ఇప్పుడు. అవును, ఇంకా చాలా ఉన్నాయి, 4-5 మిగిలి ఉన్నాయి, అవి కూడా వేస్తాం. టర్మ్ కూడా అయిపోవడానికి వచ్చి మళ్ళీ ఆ టర్మ్ అయితే మళ్ళీ ఇస్తారా అవకాశం? చూడాలి, దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇవ్వము అనేదో చెప్పినట్టున్నారు, ఇస్తాము, ఏం నిర్ణయం తీసుకోవాలి. వచ్చే ఎన్నికలు ఫైనల్ గా ఉమెన్ రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు చూడాలి. కేంద్ర ప్రభుత్వం మీరైతే మొన్న పార్లమెంట్ లో అడ్డుకున్నారు, అది ఆలోచిస్తున్నటువంటి తీరు చూస్తే డీలిమిటేషన్ చేస్తారేమని చేస్తారు. ఎందుకంటే డిఎంకే సగం మంది వెళ్ళిపోయినట్టుంది. సీట్లు పెరగాలి, పెరిగే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. దానికోసమే స్టాలిన్ గారు అప్పుడు నేతృత్వంలో నేను ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారిని మీరు హ్యాండ్ ఇచ్చారు, అది పెద్ద చర్చ ఉంది కదా. అంటే మీ ఇండియా కూటమిలో ఉన్న వ్యక్తిని అక్కడ ఎన్నికల ముందు స్టాలిన్ గారితో తర్వాత కంటిన్యూ అయింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇండియా కూటమిలో కూడా పొత్తు నడుస్తుంది. రాష్ట్రం పరిస్థితి మళ్ళీ అక్కడ కూడా ఒక మతతత్వ పార్టీ మళ్ళీ బీజేపీ అధికారం రాకుండా ఉండటానికి బీజేపీ ఎట్లా వస్తుంది? ప్రజలు ఏడీఎంకే చీలికతో వాళ్ళ ప్రయత్నం అంతా చీలికలే కదా. అక్కడ పరిస్థితి దృష్ట్యా మెజారిటీ ప్రజలు మ్యాండేట్ విజయ్కి ఇచ్చున్నారు. అవును. సో న్యాయంగా వారు కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇచ్చింది.
ఒక మంచి నిర్ణయం అంటే మీరు తీసుకోండి. డిఎంకేతో మాట్లాడో వాళ్ళని ఒప్పించో సార్, చెప్పించో ఏదో చేయాల్సింది కొన్ని- కదా అది. కొన్ని- అంటే నేను అనేది పొత్తు ధర్మాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించదు పొత్తు అది ధర్మం- ఇండియా కూటమిలో కొంత వచ్చింది కదా ఫీల్. ఒత్తు ధర్మం కాబట్టి ఆనాడు విజయ్తో పోవాలని చాలా ఒత్తిడి ఉన్నా ఎందుకు పోలేమేమో ఛాలెంజ్ ఎందుకు పోయాము మారిన సమీకరణను బట్టి అక్కడ విజయ్కి మ్యాండేట్ వచ్చింది కాబట్టి అరకొర సీట్లతో దూరంలో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ ఇచ్చాము ఒక నిర్ణయం తీసుకున్నాం అది పదే పదే ఫైనల్గా వచ్చే ఎన్నికలకు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఆ రెండు కలిసి వస్తాయి ఇలాంటి ఒక అట్లా జనం మైండ్ని మేకప్ చేస్తున్నారా? నిజంగా అవి కలిసే అవకాశం మీకు కనిపిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ వేరు పోటీ చేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసిన ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా 60 నుంచి 65% ఓటు బ్యాంక్ మాది. అంతిమంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి 100 సీట్లు తగ్గకుండా రేవంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి కట్టి ఎన్నికలకు పోతాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇది ఫైనల్. రైట్. థ్యాంక్ యూ Thank you. మహేష్ గారు. థ్యాంక్ యూ మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికి తెలంగాణలో మళ్ళీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనే ధీమా మహేష్ కుమార్ గౌడ్ గారిలో కనిపిస్తుంది. ఇది వీకెండ్ విత్ మహేష్ కుమార్ గౌడ్.